నెల్లూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జీఎస్టీ విధానాలపై సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రకాలైన ఇండస్ట్రీస్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు హాజరయ్యారు. వివిధ రకాలైన పాలసీలపై చర్చించారు. ఈ రోజు 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సెంట్రల్ ఎక్సైజ్ డే రోజున మరి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ affiliated to AP Chamber of Commerce and Industry Federation సెంట్రల్ జోన్ అంటే నెల్లూరు నుంచి వెస్ట్ గోదావరి వరకు ఈ సెంట్రల్ జోన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి మరి బడ్జెట్ 2026 ట్రేడ్ అండ్ పబ్లిక్ ఫ్రెండ్లీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి జిఎస్టీ అండ్ కస్టమ్స్లో గవర్నమెంట్ మరి ఇచ్చినటువంటి రిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఇక్కడ వచ్చినటువంటి మరి మెంబర్స్ అందరితో పంచుకోవడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా కస్టమ్స్లో మరి క్యాన్సర్ రిలేటెడ్ అండ్ టెర్మినల్లీ ఇల్ డిసీజ్ డ్రగ్స్కి కస్టమ్స్ డ్యూటీ నిల్ చేయడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీ చట్టంలో కూడా మరి పోస్ట్ సేల్ డిస్కౌంట్స్ అని ఉంటాయి. అంటే వస్తువులు అమ్మిన తర్వాత వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ వాటి మీద జిఎస్టీ కట్టాలా వద్దని గత 7-8 సంవత్సరాలుగా చర్చ నడుస్తుంది. చాలా డిమాండ్స్ మరి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వాటి మీద ఇక పన్ను విధించకూడదని చెప్పి నిర్ణయం తీసుకుని జిఎస్టీ చట్టంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ అండ్ ఎంఎస్ఎంఈ మార్జినల్ మీడియం స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్కి మరి రీఫండ్స్ విషయంలో అంటే లిక్విడిటీ కావాలి కాబట్టి వాళ్ళు రీఫండ్ ఫైల్ చేసినటువంటి ఒక వీక్లోనే 90% రీఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మరి బడ్జెట్ 2026లో హై స్పీడ్ రైల్ మన రాష్ట్రంలో మరి 3 కారిడార్స్ అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ వాట్ ఇస్ అదర్ వన్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు అండ్ హైదరాబాద్, చెన్నై ఈ 3 ప్రాజెక్ట్స్ మన రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. అది కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 12,27,000 కోట్లు అంటే కొత్తగా హైవేస్, కొత్త రైల్వే లైన్స్, కొత్త పోర్ట్స్ అంటే మరి రామాయపట్నం పోర్టు కానీ, దుర్గరాజపట్నం పోర్టు కానీ, అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మరి వీటికి ఇన్లాండ్ వాటర్వేస్కి ప్రభుత్వం 12,20,000 కోట్లు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనకి 55,000 కోట్లు. అదేవిధంగా మరి నల్ జల్ అంటే జల్ జీవన్ మిషన్కి ప్రతి మరి ఇంటికి పైప్ డ్రింకింగ్ వాటర్ కోసం డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ 55,000 క్రోర్స్ ఇవ్వడం జరిగింది. 67,000 క్రోర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాళ్ళతో పంచుకుని మరి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పొట్లూరి భాస్కర్ రావు, ప్రెసిడెంట్ ఏపీ ఛాంబర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ ఇండస్ట్రియల్ బాడీ ఇదే. దాదాపు 78 రకరకాల సెక్టార్స్కి సంబంధించి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అవనండి, టూరిజం అవనండి, టెక్స్టైల్స్ అవనండి, ఎంఎస్ఎంఈ అవనండి, లాజిస్టిక్స్ ఇట్లా ఎన్నో రంగాలు ఉంటాయి. అన్ని రంగాలకి సంబంధించిన అసోసియేషన్స్ ఇందులో అఫిలియేట్ అయ్యి ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక మెయిన్ బాడీగా ఉండి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించిన ప్రొయాక్టివ్గా గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తూ పాలసీలు తీసుకురావడం కానీ, పాలసీ ఇంటర్వెన్షన్స్ కానీ, ఇండస్ట్రీ ప్రమోషన్ కానీ ఈ యొక్క 3 మెయిన్ యాక్టివిటీస్తో ఈ ఏపీ ఛాంబర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇది రాష్ట్ర వ్యాప్త బాడీ. దీనికి సంబంధించి ఒక 3 జోన్స్గా కూడా మేము విడగొట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాస్ని కవర్ చేయాలని చెప్పి ఇది ఒక సెంట్రల్ జోన్గా ప్రకాశం నుంచి నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా వరకు ఒక సెంట్రల్ జోన్గా మేము విడగొట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీం మారుతూ ఉంటారు. కొత్తగా ఎలక్ట్ అయిన టీంకి ఇన్స్టలేషను ఈవేళ నెల్లూరు నుంచి ఒమ్మిన సతీష్ బాబు గారు ఈ జోన్కి చైర్మన్గా, అలాగే వైస్ చైర్మన్గా సక్కు మాధవి గారు, గద్దె విజయ్ గారు, ఇట్లా ఈ వైస్ ప్రెసిడెంట్గా సిద్ధా సుధీర్ గారు. సో ఈ టీం యొక్క వాళ్ళ ఇన్స్టలేషన్ ప్రోగ్రాము, అలాగే ఛాంబర్స్ గురించి తెలియజేయటం,
ఈవేళ దీంతో పాటుగా నెల్లూరు ఛాంబర్స్ వాళ్ళది గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వాళ్ళని కూడా మేము మా విషెస్ చెప్పడానికని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఛాంబరు దాదాపుగా ప్రతి ఆస్పెక్ట్లోనూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తూ ఈ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడం కానీ, ఇది ఒక ట్రస్ట్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీకి ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ. ఈరోజు సెంట్రల్ జోన్ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సెంట్రల్ జోన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జోన్ వైస్ ప్రెసిడెంట్గా సిద్ధా సుధీర్ గారు, అట్లాగే జోన్ చైర్మన్గా ఉమెన్ సతీష్ బాబు గారు నెల్లూరు నుంచి, అట్లాగే జోన్ వైస్ చైర్మన్స్గా సక్కు మాధవి గారు, అట్లాగే గద్దె విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో ఏపీ ఛాంబర్లో 3 జోన్లుగా ఉన్నాయి. 3 జోన్లలో సెంట్రల్ జోన్ అనేది ఒక ప్రాముఖ్యమైన జోను. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి అండ్ ప్రకాశం జిల్లాలన్నీ కలిపి సెంట్రల్ జోన్గా పరిగణించడం జరుగుతోంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జోన్లో ఏపీ ఛాంబర్కి స్టేట్ బాడీ విజయవాడలో ఉంటుంది. మేమందరం స్టేట్ బాడీలో అక్కడ ఉండి అక్కడ దీని కార్యకలాపాలన్నీ సాగిస్తూ ఉంటాం. జోన్లుగా విభజించడానికి గల కారణం ఏమిటంటే ఉన్న ప్రతి సమస్య కూడా సెంట్రల్ ఆఫీస్లో నుంచి తీసుకొచ్చి అక్కడ చేయాలి అంటే సాధ్యం కాదు, రీచ్ ఉండదు. కాబట్టి జోన్లుగా విభజించి వారికి ఆఫీస్ బేరర్స్గా బాధ్యతలు ఇస్తే వారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి రావడం, వారి పరిధిలో ఉన్నదైతే వారు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే సెంట్రల్ ఆఫీస్కి తీసుకొస్తే మేము గవర్నమెంట్తో తీసుకువెళ్లాల్సి వస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. సో నెల్లూరు చాలా ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఉన్న సిటీ కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి వచ్చాము. అలాగే ఈరోజు నెల్లూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారిది కూడా 50 years సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. సో మీ ద్వారా వారికి కూడా మరి ముఖ్యంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అనేది వ్యాపారస్తులకు ప్రభుత్వానికి మధ్య సారథిగా ఉంటూ వ్యాపార సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోయే ఏకైక సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు సంబంధించి ఈ మా ఛాంబర్లో మెంబర్స్గా ఉండడం జరుగుతూ ఉంది. రాయలసీమలో కూడా మరి ముఖ్యంగా సపరేట్ జిల్లాలు, కొత్త జిల్లాలు అయిన తర్వాత నంద్యాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తున్నాం. మరి అదేవిధంగా కర్నూలులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, అనంతపురం ఉంది, కడప ఉంది. కాబట్టి లేని చోట్లల్లా ఛాంబర్ ఏర్పాటు చేసి ఇట్లా అందుకే జోనల్గా సపరేట్గా జోనల్లా విభజించి అందరికీ అనుకూలంగా, ప్రతి వ్యాపారస్తునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఛాంబర్ ముందుకు పోతుంది. చాలా సమస్యలు చాలామందికి తెలియవు. అలాంటి సమస్యలందరినీ కూడా పరిష్కరించడంలో ఛాంబర్ ఎప్పుడు ముందుంది. అటు స్టేట్ లెవెల్ అయితేనేమి, అటు సెంట్రల్ లెవెల్ అయితేనేమి ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఏదైతే ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా ఛాంబర్ పనిచేస్తుంది. కాబట్టి ఈ ఛాంబర్ వల్ల ప్రతి వ్యాపారస్తుడు కూడా లాభం పొందుతున్నారని, ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం.